కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, రెండవ వచనం మీరు చదవాలని ప్రేమతో మనవి చేయించున్నాను. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులు పొంది తిని ప్రభువైన యేసు తన పొమ్మని రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం నింపమిటైన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రావునప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడో ప్రభు యొక్క రొట్టెని తినడం లేక ఆయన పాత్రలోని త్రావడం వాడి ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధేగును. ప్రభు శరీరం వేచింపగా తిని త్రాగువాడు తన శిక్ష కలిటిగా తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదువు. ఇంకో మాట చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాము అందరం కలిసి. 1 Corinthians chapter 10 verse 4 reading all together. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము అందరం కలిసి చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలాగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగరి, ఆ బండ క్రీస్తే. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 55, 56 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 55, 56 వచనాలు అందరం కలిసి చదువుదాం. జాన్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 54 and 55, 56 రీడింగ్ ఆల్ టుగెదర్. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్యజీవము గలవాడు, అంచెదినమందు నేను వాని లేపదును. నా శరీరం నిజమైన ఆహారమును, రక్తము నిజమైన పానమునైనది. నా శరీరం తిని రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి యందును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు దీవించి మందర మాట్లాడి బలపరచని నిష్పేక్ష దాసుని మీరు కృప బలపరుస్తారని ఇచ్చిన ప్రశస్తమైన సమయం కొందనాలు. నీ ప్రియులైన వారందరూ వచ్చారు, నీ వాక్యము దింపి యోగ్యమైన రీతిని బలలో చేయబెట్లో సహాయం చేస్తారని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పచెప్పుడు. ఒకే పానము, ఒకే రొట్టె, ఒకే ద్రాక్షాసము, క్రీస్తు ప్రభు గుర్తు ఉంది. ద ఎంబ్లమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క గుర్తు ఉంది కాబట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మాదిరి, యేసు ప్రభు యొక్క సంతోషము, యేసు ప్రభు యొక్క విధానము మా దగ్గర ఉంది ప్రభా. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యోగ్యమైన పాలు పొందని దయచేసి కృప చూపిస్తారని యేసు ప్రభు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, దేవుని వాక్యము బల్ల ఎక్కడ ఉంది? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగ. అలాగు చేసి యేసు ప్రభు శరీరం గుర్తున్న రొట్టెలోను, యేసు ప్రభు సాదృశ్యమైన ద్రాక్షాసంలోను, ఆ యొక్క రక్తమును సాదృశ్యం ద్రాక్షాలు పాలు పొందాలంటే ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే అర్థం ఏంటి? నాకు నేను, మీకు మీరు, మనకు మనం పరీక్షించుకోవాలి రొట్టె దగ్గర. దాని తర్వాత చూడండి, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదవండి. మాట కనిపిస్తుంది. 16వ వచనం. 1 Corinthians chapter 10 verse 16 చదవమ్మా. మనము దీవించు ఆశీర్వాద పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటున్నాడే కదా. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుట కదా. చూసారండి, క్రీస్తు రక్తంలో పాలు పొందుతున్నాం, క్రీస్తు శరీరంలో పాలు పొందుతున్నాం. అంటే ఈ రొట్టె ఏముంది? అందరితో సమానం. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్ అండ్ ఆల్ ఆర్ వండర్ఫుల్. దట్ ఇస్ లైక్ ఏ లార్డ్స్ టేబుల్ ఇన్ మిడ్స్ ఆఫ్ ద లార్డ్స్. అంటే యేసు ప్రభు రక్తంను గుర్తుకున్న రొట్టెలోను రసములో పాలు పొందినంటే మనందరము సమానమని గుర్తు చేస్తుంది. ఇది ఆల్ ఆర్ ఈక్వల్. పేదవాడని, ధనికుడని, గొప్పవాడని, చిన్నవాడని ఎవరికి తారతమ్యం, అందరూ సమానమే. రొట్టె దగ్గర మాత్రం రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా, మారు మనసు పొందిన ప్రతి బిడ్డ కూడా, బాప్టిజం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా దేవుని బలలో చేయవేయాలి. అది ఈ బల్ల, అది దాని గుర్తుకు. సరేని, రొట్టె తిని మనము తినుచున్న రొట్టె యందును క్రీస్తు శరీరంలో పాలు పొందినంటే కదా. అంటే అర్థం ఏంటి? క్రీస్తు శరీరంలో ఏకత్వం కలిగి ఉన్నాం. చూడండి, ముక్కు ఎక్కడ ఉండమంటు ఉంటుందా? నోరు ఎక్కడ ఉండమంటు ఉంటుందా? చేతులు ఎక్కడ ఉండమంటు ఉంటుందా? కాలు ఎక్కడ ఉండి ఉంటుందా? ఏముండదు. ఏ బాడీలో ఎలాగ ఉండాలో అలాగ ఉంటుంది అనమాట దేవుడు ఆలోచన. అందుకే ఈ రొట్టె యేసు ప్రభు గుర్తుగా ఉంది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, ఎటర్నల్ లైఫ్ కావాలి.
అంటే అర్థం ఏంటండి? ఎటర్నల్ లైఫ్ కావాలి. క్రీస్తు స్వరూపునిలో ఉందంటే నువ్వు క్రీస్తు కలిగి జీవిస్తావు. ఈ రొట్టె తిన్నప్పుడు నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఈ రొట్టెను నువ్వేం చేయాలని? ప్రార్థన చేయాలి. ఈ రొట్టెతో నువ్వేం చేయాలి? అనేక ఆత్మలను రక్షించాలి. ఈ రొట్టెతో నువ్వు ఈ రథం స్థాయి నీవు అనేక మందిని మాదిరికరం తీసుకురావాలి. చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళడు, నీతో పాటు నీ క్రియలు నీ వెంట వస్తాయి. చదవండి ప్రకటన గ్రంథము 14:13 చదివిన మాట కనిపిస్తుంది. ప్రకటన పుస్తకం రెవల్యూషన్ చాప్టర్ 14:13. మృతులు ధన్యులని రాయమని పరలోకం నుంచి ఎప్పుడు స్వరము చెప్పుట చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని ఏం పొందుతారండి? ప్రభువునందు మృతులు ధన్యులు. మనం బతికున్నప్పుడే సేవ చేయాలి, చచ్చిపోతే సేవ అనేది చేయలేం. బతుకున్నప్పుడు ఆత్మను రక్షించాలి, బతుకున్నప్పుడే ప్రార్థన చేయాలి, బతుకున్నప్పుడే దేవుని బిడ్డలు అవ్వాలి, బతుకున్నప్పుడే ప్రభు కొరకు జీవించాలి, బతుకున్న అన్ని విషయాలు చేయాలి. కాబట్టి అందుకే ఈ రొట్టె ఇచ్చాడు, ఈ రసం ఇచ్చాడు. దీని జ్ఞాపకం, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడని ఈ యొక్క ప్రభు బలకు గుర్తుగా ఉంది. తర్వాత ఇప్పుడు మన దాంట్లోని 4 పరీక్షలు చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఈ 4 పరీక్షలు చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు పరీక్షించుకుంటున్నాం, ఎందుకు ప్రభు దగ్గరకు వస్తున్నాం, ఎందుకు ప్రభు యొక్క వెంబడిస్తున్నామో ఈ యొక్క 4 పరీక్షలు చూద్దాం. మొదటి పరీక్ష ఆదికాండము 12 మొదటి వచనం చదవండి. ఆదికాండము 12 మొదటి వచనం. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించిన దేశం వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశ్రయించను. ఏం చేస్తానండి? గొప్ప, నువ్వు లేచి గెటప్ అయిసే, అబ్రహాం గెటప్ అయిసే, నువ్వు లేచి, ఇందాలు విన్నాం కూడా మొదటి వర్తమానంలో, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంకి వెళ్ళము. దేవుడు ఇప్పుడు వెళ్ళమంటే మన దగ్గర ఎంతమంది హ్యాండ్రాయిడ్ సెల్ ఉందో చేయొద్దండి, ఎంతమంది లేదు చేయొద్దండి. హ్యాండ్రాయిడ్ సెల్ ఎంతమందికి ఉంది? టచ్ స్క్రీన్ ఎంతమంది అని చేయొద్దండి, తప్పే లేదు. ఎవరి దగ్గర అందరూ వాడుతున్నారు కదండి. లేనట్టు ఎలాగంటారైతే ఉంది కదా. అందులో జీబీఆర్ఎస్ మ్యాప్ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలో, హైదరాబాద్ వెళ్ళాలంటే నువ్వు వెళ్తావు డైరెక్ట్, అమెరికా వెళ్ళాలంటే అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళాలి, ఎక్కడ కూడా తెలియపోతారు. కానీ అబ్రహాము కాలంలో లేదు. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువులంటి నుండి, నీ తండ్రి ఇంటిని నేను నీకు చూపి దేశం వెళ్ళమన్నాడట. అబ్రహాము కాలంలోని గూగుల్ సర్చింగ్ ఏం లేదు, దేవుడు ఏం చెప్పాడో అది విన్నాడు. చూడండి, ఇలాగా అబ్రహాం ప్రార్థన చేస్తున్నట, దేవుడు మాట్లాడుతున్నట, ఎస్ 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 అని నో అనలేదట. అర్థమైందా? ఎస్ 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 అన్నాడు. నేను వెళ్తాను ప్రభా అని, కానీ నో అనలేదు. ఎందుకు నో అనలేదు చెప్పండి? నో అంటే వాడుకోడు దేవుడు. బక్సింగ్ గారు, మార్టిన్ గారు, అభిషేక్ గారు, పెద్ద దైవజనులు అందరూ కూడా చాలా పెద్ద పెద్దవాళ్ళు. పరిచర్యకి వెళ్ళమంటే ఉన్న సమయంలో వెళ్ళాలి. అది మా భార్యను చూసి వస్తానని, నా పిల్లలు చూసి వస్తాను, మా ఆవిడ గారిని చూసి వస్తానని, మా అత్తగారిని చూసి వస్తాను, మా మాంగారిని ఇదే వెళ్ళిపోరు అంటారనమాట. అర్థమైందా? అది సహవాసం. ఎస్ అనాలి. అబ్రహాము కూడా ఏమన్నాడు తెలుసా? ఎస్, దట్ ఇస్ నో అన్నాడు అనమాట. నేను వెళ్తానన్నాడు. అందుకే చెప్పాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపే దేశమునకు వెళ్ళము. ఎలాగ వెళ్ళాలి? ప్రభువు చూపించే దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, కానాను దేశము. అబ్రహాముని దేవుడు ఒక సాధన వల్ల వాడుకున్నాడు. ఒక అన్యుడైన ఆయన హారాను దేశంలో కాపురమున్నప్పుడు అన్య విగ్రహాలు, సూర్యదేవత, చంద్రదేవత, నక్షత్ర దేవత బొమ్మలు అమ్ముకున్న ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా ఏర్పరచుందాలు వాక్యించిన అంధకార సంబంధమైన దురాత్మ సమూహంతో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి హ్యావ్ చూజన్ యూ, నేను నిన్ను ఏర్పరచుకున్నాను చెప్పాడు. ఇలాంటి అబ్రహాముకి లేక కొడుకు ఇచ్చాడు. 17 మొదటి వచనం చదవండి. ఆదికాండం 17 మొదటి వచనం చదవండి. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతను ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధి నడుచు నిందారైతుడు. ఏంటంటే దేవుని సన్నిధి నడుచు ఎలాగున్నాడండి? నిందారైతుడు. అబ్రహాము 99 ఏళ్ళప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 100 సంవత్సరాలు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటున్నాడు? నిందారైతించి సర్వశక్తిగా, ఐఎమ్ ఆల్ మైటీ గాడ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్. ఐఎమ్ ఆల్ మైటీ గాడ్, ఓమ్నిపోటెంట్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు కాబట్టి నా సన్నిధిలో నడుచు నిందారైతముగా జీవించాడు. మనం ఎలా నడుస్తున్నాం చెప్పండి? దేవుని సన్నిధి అజాగ్రత్త, వాక్యం అంటే అజాగ్రత్త, ప్రార్థన అంటే అజాగ్రత్త, సేవ అంటే అజాగ్రత్త, ఏమైనా అజాగ్రత్త. పులిపేట మీద కనిపించే బదులు మందిరంలో సిస్టర్లు 10 మంది సేవ చేశారు. ఏ సేవ ఎవరు చేసినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు తెలుసా? పక్సింగన్ గారు రోజు వాక్యం చెప్పాడు. అక్కలందరూ కూడా స్ట్రైక్ చేశారు. అక్కలు చాలా స్ట్రైక్ చేస్తారు, పొగడాలి.
దొవ్వాలి. అక్క నువ్వు రాపోతే ఎలాగా, అన్న నువ్వు రాపోతే ఎలాగా, నువ్వు బాధపడిపోతే ఎలాగా అని దూతున్నారు. భక్సింగ్ గారు ఏం చేశారు తెలుసా? వీళ్ళందరూ కడగలేదు. ఆయన టవల్ వేసుకొని, లుంగి కట్టుకొని, వైట్ గనీని వేసుకొని వచ్చి అంట్లు తోవడం మొదలెట్టాడట. అంటే పాత్రలు కడగడం మొదలెట్టాడట. మరుగుతున్నప్పుడు సమయంలో అన్నారట, ఇదే టీని కొడుతున్నానే సిటీ బెంజమిన్ వచ్చాడు, సిడి బెంజమిన్ వచ్చాడు, ప్రభుదాస్ గారు వచ్చాడు, దేవప్రభు వచ్చాడు, తర్వాత ఎవరు సిది దోసన్ గారు వచ్చారు, తర్వాత ఆడవాళ్ళందరూ వచ్చారు. అన్న నువ్వు కడగద్దు, నువ్వు కడగద్దు, నువ్వు కడగద్దు, నువ్వు కడగద్దు అన్నారట. చూడండి, స్ట్రైక్ చేస్తే చాలామంది దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. అందుకే ఇక్కడ ఏముంది తెలుసా? ఎవరి పని నాలా కాదు, ఈ పని చాలా కష్టం. అసలు దేవుడు ఏ పని ఇస్తుంది గొప్పది. అందుకే నా సన్నిధిలో నడుచు నిందారైతులే జీవించి ఎవరు? అబ్రహాం. ఆ తర్వాత భక్సింగ్ అని పంపించిన తర్వాత ఆడవాళ్ళ బుద్ధి వచ్చి, అన్న క్షమించండి అన్న, క్షమించండి అన్న, క్షమించండి అన్న అన్నారు. చూసారా? మనమైతే ఏమంటాం చెప్పండి? అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నాకే చెప్తాడా, నన్నే అంటాడా, నేనే ఉన్నానా, నీకు బైబిల్ లేదా అంటారు కదండి, అంటారు. కానీ మనం అనకూడదు. దేవుడు ఏ పని ఇస్తుంది నమ్మకంగా చేయాలి, ప్రశస్తం చేయాలి. ప్రభు కొరకు చేస్తే దేవుడు ఆశ. అందుకే నా సన్నిధిలో నడుచు నిందారైతువే జీవించాలి. 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండం 18వ మొదటి వచనం చదవండి. మరియు మమ్రే దగ్గర సింధూర వృక్షవనములోని అబ్రాము ఎండవేళలో గుడారపు ద్వారం మీద కూర్చున్నప్పుడు యెహోవా తనకు ప్రత్యక్షమాయెను. 3 దేవతలు వచ్చారు, పరిచర్య చేస్తున్నారు. 3 బానికల పిండి శారమ్మ గారు పిసుకుతుంది. అంటే సుమారు 15 కేజీలట. మనం కేజీ పిండి, అన్నపూర్ణ కేజీ పిండి కలిస్తే అక్కలు ఏమంటారంటే జబ్బులో వసిపోతున్నాయి బ్రదరు. ఏం వసిపోతున్నాయి చెప్పండి, ఎలా చూడండి, జబ్బులో ఒప్పొచ్చేస్తున్నాయి అక్క అంటుంది. చూసారా? 15 కేజీల పిండి ముసలిదాయి శారమ్మ గారు పిసికి కొట్టి ఏం చేసింది? దేవదూతలు రొట్టెలు పంచింది. చూసారా? ఇక్కడ ఏంటి తెలుసా? హాస్పిటాలిటీ ఇచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది, ఆతిథ్యం ప్రేమ చూపించింది. అలాంటి దేవతలు ఆదిమిస్తే చిన్న క్రొవ్విన దూడను తీసుకొచ్చి నేను వెళ్ళి తెస్తాను, నేను వెళ్ళి వస్తాను అని అబ్రహాం అన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నిందారైతుడిగా జీవించు. అంతా తినేసిన తర్వాత ప్రార్థన చేయకుండా సేవకుడు వెళ్ళిపోతే ఏమంటారు చెప్పండి మీరు? నాకు అన్నీ పెట్టారు, మీ పేరు అంటే నన్ను కూడా వస్తారు, అందుకే ఎవరి పేరు చెప్పట్లేదు. అన్నీ పెట్టాను, ప్రార్థన చేయకుండా వచ్చాను, ఎలా ఉంటారు చెప్పండి? రక్షణ గారు వచ్చారండి, తినేసాడు, వెళ్ళిపోయాడు, కానీ ప్రార్థనే చేయలేదు బ్రదరు. ఏం చేయలేదు బ్రదరు? ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వలేదు బ్రదరు. ఏమి సేవకుడండి ఆయన. ఒక ఆవిడ అలాగే అన్నది నన్ను, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. తర్వాత వెళ్ళి బస్ దిగి వచ్చి ప్రార్థన చేశాను. చూసారా? ఆ సమయంలోని చాలా ఆశ్చర్యమైంది. అబ్రహాము దేవుని దూతలతో మాట్లాడినప్పుడు శారమ్మ గారు ఎలా ఉంది, నవ్వుతుంది. నాకట 1 year లోపలట బాబు పుడతాడట. ఏం పుడతాడటండి? బాబు పుడతాడటండి. సమయంలోని శ్రీధర్మం నిలిచిపోయింది. నేను 90 సంవత్సరం ముసలిదాన్ని, 100 సంవత్సరం ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు. ఇందాక చదువుకున్న దాంట్లో మనం దాంట్లోని దేవుని వాక్యంలోని ఇందాక పాట పాడాం. అత్యంతరైతే వాగ్దానం నమ్మదైనది, ఆ వాగ్దానం నెరవేర్చి నమ్మదైన దేవుడు అంటే హిస్టరీ ఆఫ్ ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియంలో చూస్తే హిస్టరీ ఆఫ్ ద బైబిల్, ఈ బైబిల్ సత్యవేద గ్రంథము కాబట్టే ఇస్సాకుని దేవుడు తీసుకొచ్చాడు. అలాంటి గొప్ప స్వరూపం కలిగి ఉన్నాడు. శారమ్మ గారు నమ్మినా సరే, దేవదూతలు చూసినా సరే, దేవుడు ఏం చేశాడు తెలుసండి? శారమ్మ గర్భాన్ని తెరిచాడు, ఇస్సాకుని. ఆ సమయంలో ఒక పరీక్ష. దట్ ఈస్ లైక్ ఎ టెస్టింగ్ విత్ లవ్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ అండ్ సన్ విత్ టెస్టింగ్ ఆఫ్ ద లవ్ అనమాట. తండ్రికి కుమారుని యొక్క పరీక్ష, ప్రేమ పరీక్ష అనమాట. చదవండి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం ఎన్నో వచ్చినండి, చదువు, మొదటి వచ్చిన చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అనో పిలవగా అతడు చిత్తం ప్రభువా. చూడండి 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడే నీ కుమారునిగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంకి వెళ్ళి చెప్పబో ఒక దానిలో చూసారండి. లేక కొడుకిచ్చాడు, లేక పరిస్థితి చేశాడు. దేవుడు అడిగాడు. మనకు లేక ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకుని 40-50 సంవత్సరాలు పిల్లలు లేపారు అనుకో, పిల్లలు పుడితే ఎంత గారాగం చేస్తాం కదండి. 100 సంవత్సరాలు వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇస్తే దేవుడు చెప్పిన మాటకి చిత్తం ప్రభా రాదు ప్రభా, కాదు ప్రభా, వద్దు ప్రభా అలా తెలుసా, చిత్తం ప్రభా అన్నాడు అనమాట.
అలాంటి ఆయన ఇది ఒక ప్రేమ పరీక్ష అన్నమాట. ద ఫాదర్ అండ్ సన్ విత్ రిలేషన్ విత్ ద లవ్, అంటే ప్రేమ, తండ్రికి కొడుకునే ప్రేమ, తల్లికి కూతురుకునే ప్రేమ. ఈ ప్రేమ పరీక్ష చాలా గొప్పది. అలాంటి సమయంలో అబ్రహాము ఈ ప్రేమించే పరీక్ష చేస్తున్నాడు. అది బల్ల. ఈ పరీక్ష మనం నిలబడాలి. మన దేవుడు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి, దేవుని సేవ చేయాలి. అది ఇక్కడ రాయబడింది. తర్వాత చదివితే చూడండి, ఇక్కడ 13వ వచనం చదవండి బ్రదర్. 11వ వచనం చదవండి, 22:11. 11 అన్న చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రామని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకమని చెప్పాడు. ఇదిగో చూడండి, వినండి, కత్తి ఇలా పడిపోతుంది, దగ్గరికి వచ్చింది. అబ్రామ ఆగు 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 అంటాడట దేవుడు. కత్తి పడిపోతే 2 ముక్కలు అయిపోతారు. కానీ నువ్వు దేవునికి భయపడేవాడు. ఎవరు భయపడాలని? దేవుని భయపడేవాడని చెప్పింది. అబ్రహాము జీవితంలో ఈ పాఠం చాలా గొప్పది. ఈ 22 అధ్యాయము ఎంతమంది దైవజనులు చెప్పినా ఇంకా కొత్తగా ఉంటుందట. తెలుసా? జోసెఫ్ ఫిస్టార్కిన్ రాస్తున్న, అమెరికన్ రైటర్ రాస్తున్నప్పుడు ఈ ఇస్సాకు, యాకోబు, అబ్రహాము జీవితంలో చూస్తే, ఈ ఇద్దరు జీవితంలో చూస్తే ప్రత్యేక రీతిగా ఈ 11 వచ్చినట్టండి చాలా గొప్పగా ఉంటుందట. అది ప్రేమతో నింపబడినప్పుడు ఏ తండ్రి అయినా కన్నకొని చంపుకుంటాడో చెప్పండి. ఇప్పుడంటే కషాయాలు ఒకమైపోయింది. ఆ దినాలు ఎవరు చంపుకునేవారు కాదు. ఇప్పుడంటే కషాయం అయితే భార్యని భర్తను అందరు కడతేర్చేస్తాను. ఒక ఆయన తీసుకెళ్ళేట ₹1,00,00,000 ఆస్తాడు. ఇలా దోచింది ప్రియురాలు. పేపర్లో వచ్చింది, మీడియాలో మీకు అందరూ తెలిసి, నేను చెప్పవలసిన లేదు. అలాంటిది ది రిలేషన్ చూడండి, చాలా రిలేషన్. ఈ అబ్రహాము జీవితంలో చూస్తే ఇలా కత్తి రాగానే ముసలోని కట్టి అసలు ఉంచివచ్చు. అలా ఊరుకున్నాడు, ఏం మాట్లాడలేదు, మౌనం. యేసుప్రభు కూడా అదే గుర్తు. ఇది బల్ల. యేసుప్రభు కూడా మౌనం. అతను మాట్లాడలేదు, ఒకటేపటి నోరు తెరవలేదు, ఏ మాటలు కూడా చెప్పలేదు. యెషయాగ్రంథం 53 అధ్యాయంలో రాయబడింది, మాదిరి ఉంచిపోయాడని. మొదటి పేతురు 2:22 చెప్పిన రీతిగా అలాంటి పేతురు జీవితంలో చూస్తే, అబ్రహాము జీవితంలో చూస్తే, యేసుప్రభు జీవితంలో చూస్తే ఎంత మాదిరిని చూసారండి. అది ప్రేమ పరీక్ష. మనలో కూడా చాలామంది దేవునికంటే ఏది ప్రేమించదో పాపం. దేవునికంటే ఏది ప్రేమించినా, భార్యను ప్రేమించినా, బిడ్డలు ప్రేమించినా, తల్లిదండ్రులను ప్రేమించినా చేయొచ్చు. ఎంతవరకు అండి? సర్టన్ టైం, సర్టన్ మీద బేసికల్ థింగ్ ఉండాలి. ఫుల్గా ఉండకూడదు. ముందు దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు పరిచయకి వెళ్తున్నాం, ఇంట్లో శ్రమ వచ్చింది, పక్కన వదిలేసి వెళ్ళిపోయాను. మా ఆవిడ ఆపరేషన్లో థియేటర్లో ఉంది రాజమండ్రిలోని, గడ్డ ఆపరేషన్ అవుతుంది, నన్ను వదిలి సేవకి వెళ్ళాను. వాళ్ళందరూ మా చుట్టాలందరూ, మా వదినలు, మా మరదళ్ళు అందరూ కూడా, మా చుట్టాలందరూ కూడా, మా బావాలందరూ తిట్టుకొని వెళ్ళిపోయాను. సేవ సంచేసుకొని వెళ్ళిపోయాను. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, వెళ్ళిపోయాను. నేను దేవుని సేవ చేస్తే దేవుడు ఆవిడని స్వస్థపరిచాను. నువ్వు దేవుని సేవకు వెళ్ళకుండా అలాగే ఉంటే ఏముంటుందని చెప్పండి? ఏముండదు. నేను అందుకే చాలాసార్లు పరిచర్య అంటే కంపల్సరీ వెళ్తాను. నో అన్నాం, ఇంకా ఏదో బాగులేదు తప్పదు, కానీ కంపల్సరీ వస్తాను బ్రదర్ అంటాను. అది ఇది ప్రేమ పరీక్ష. రెండవ పరీక్ష చూపిస్తాను చూడు. రెండవ పరీక్ష నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయం చూడండి. 4వ వచనం 5వ వచనం చదవండి. 4వ వచనం 5వ వచనం. యెహోవాను మోషేని చూసి, ఇదిగో నేను ఆకాశం నీ కొరకు అన్నాను కురిపించదును, ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యం ఆనాటికే కూర్చుకునేవాళ్ళను. ఆహారము కొరకు పరీక్ష, పోషణ. ఇశ్రాయేల్కి ఎంత ఆహారం పెట్టాడు దేవుడు చెప్పండి? కాకరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు. అసలు మన్నాను పెడుతుంటే 3 దినాలు కొట్టి ఆదివారం ఇంకా ఎత్తుకొని ఉన్నా సరే పరిస్థితి అవుతుంది. ఒకరోజు మనం భోజనాలకు వెళ్ళామంటే 2 రోజు ఉండి 3 రోజు పడేసేయాలి, లేకపోతే కంపు కూడా వస్తుంది. తెలుసండి? ఇక్కడ ఉంది చూడండి, వాక్యంలో కూడా చూడండి. 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. నిర్గమాకాండం 16:24 చదవండి. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకుని, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. చూసారండి, ఏ దేవుడు పంపిస్తున్నప్పుడు కూడా ఏం చేశాడంటే పురుగు పట్టలేదు, కంపు పట్టలేదు. ఆహారం పోషణించాడు. ఏ దినం ఏమి కావాలో దేవునికి తెలుసు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 ఈ మాట రాయబడుతుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 కాగా ప్రతి అవసరము దేవుడు తన ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో ఆయన మనలను తీర్చుతాడు. ఎలా కావాలో, ఎక్కడ కావాలో, ఏం కావాలో అన్నీ దేవుడు తీరుస్తాడో తీర్చో చెప్పండి. నా జీవితంలోనే ఫర్ ఎగ్జాంపుల్, ఇంక మీ జీవితంలో ఎన్ని చెప్పచ్చు. దేవుడు ఏ సమయంలో ఏమివ్వాలో దేవుడికి తెలుసండి. అది దేవుడు ఇస్తాడండి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఐ మే సీ ద గుడ్ ఆఫ్ జీసస్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్. అంటే అర్థం ఏంటి? దేవుడు చేస్తాడని నమ్మాలి. అది ఇక్కడ పోషణ పరీక్ష. దేవుడు పోషిస్తాడు.
అయ్యో భార్య వచ్చిందే, పిల్లలు వచ్చారే, భర్త వచ్చారు, ఏమైపోతాం ఏమవం, బాగులేదు ఏమవం తెలుసండి. దేవుడు పోషిస్తాడు, భద్రపరుస్తాడు. ఫీడింగ్ విత్ గాడ్. చదవండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. 1 Peter chapter 1 verse 9. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మాట కనిపిస్తుంది. మీరు ఆయన చూడకపోయాను, ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు మీరు కనులారా చూడకే విశ్వసించినట్లు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషమని ఆనందిస్తున్నారు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయమ్మా 3వ వచనం చదవండి సిస్టర్. 2nd chapter verse 3rd verses. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఏం చేయాలండి? ఆపేక్షించాలి. ఏం పాలండి? వాక్యమైన పాలు. ఫీడింగ్. చిన్నపిల్లవాడికి ఇంత ఆహారం బిర్యానీ పెట్టమని పెట్టలేరు. ఏమివ్వాలి ఆ సమయంలో, ఎలా ఇవ్వాలి అలాగే ఇవ్వాలి, అంతే. ఒక క్వాంటమ్గా వెళ్తుంది అనమాట. ఫస్టే పెట్టేస్తాడు, చచ్చిపోతాడు. అలా ఇక్కడ రాయబడింది. పోషణలో కూడా పరీక్ష. మోషేని అంత తిట్టారు, మోషేనికి బుద్ధి లేదా, జ్ఞానంలో ఎందుకు తెచ్చావు? ఆ కైగుప్తే బాగుంది కదా, ఆ శరీరాశే బాగుంది కదా, నేత్రాశే బాగుంది కదా, జీవడమేం బాగుంది, అది చక్కగా ఉన్నాం కదా, అన్నీ బాగున్నాయంటే కుదరదు. దేవుడు ఏం చేశాడు? పోషించినా సరే ఉండలేదు. కానీ రాలిపోయారు 4 తరాలు రాలిపోయారు. అలాంటి సమయంలో ఇద్దరు వెళ్ళారు, కాలేబు యెహోషువ వెళ్ళారు. వాళ్ళు అసలు మోషే కూడా రాలేదు. మోషే ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరినీ నేనే కన్నానా, వీళ్ళందరినీ నేనే పెంచానా. బండను కొట్టాడు. బండతో దేవుడు బండను కొట్టాడు. 2 విషయాలు తప్పిపోతే నువ్వు పాలు తేనె ప్రవేశం తీసుకెళ్ళవని ఒక లీడర్. మోసెస్ ఒక గ్రేట్ లీడర్. పాత నిబంధన మోసే, కొత్త నిబంధన యేసు ప్రభు గుర్తుకుంది. చాలా విషయాలు చెప్పాలి, సమయంలో టైం అయిపోతుంది. అది చూస్తే ఈ లీడర్ నాయకత్వ లక్షణాలు చూస్తే లీడర్ కూడా పడిపోయాడు. లీడర్ కూడా ఏంటండి, ఆ పర్వత శిఖరం, నిబో పర్వత శిఖరం తీసుకెళ్ళి ఆ యొక్క స్క్రీన్ ప్లే చూపించాడు. పాలు తేనె ప్రవేశం దేశం. ఆ మోషే చూపిస్తే మోషే, ప్రభా వీళ్ళు నేను వారసులు కాపాలి ఏడ్చాడట మోషే, తెలుసండి. అక్కడ కానానికి వెళ్ళకుండా కానాన్ని చూస్తున్న సమయంలో వెళ్ళాడట. చూసారా ఎలా ఆత్మీయంగా వెళ్ళాడు, శరీరకి వెళ్ళలేదు. ఆ సమయంలో పాలు తేనె ప్రదేశంలోని కాలేబు యెహోషువ వెళ్ళారు. దండలు పట్టుకొని వెళ్ళారు. సంతోషం. అది దేవుడు మనం పోషిస్తాడు. ఇది 2వ పరీక్ష. 3వ పరీక్ష చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యూజు దేశమందు యోబు అనే ఒక మనుషుడును, అది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తి లేనివాడు, చెడుతనం విసర్జించిన అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. చూసారండి, ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడును, అతను ఎలాంటి వాడు? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని భయభక్తి, చెడుతనం అతని వంటి వాడు. ఇది ఏంటంటే సహన పరీక్ష. సహించుకోవాలి, సహించాలి, వహించాలి, కరుణించాలి, ప్రేమించాలి. మరొకసారి చెప్తాను. సహించాలి, వహించాలి, కరుణించాలి, ప్రేమించాలి. ఈ 4 పరీక్షలు యోబు జీవితంలో ఉన్నాయి. యోబుకి ఈ పరీక్ష ఎందుకు వచ్చింది తెలుసండి? బైబిల్ గ్రంథం 66 గ్రంథాల్లో చూస్తే ఈ బైబిల్ గ్రంథంలోని ఫస్ట్ ద స్టాండ్ ఫర్ ద జోబ్ అనే మొట్టమొదటి బైబిల్ రాసిన గ్రంథంలోని యోబు గ్రంథమే రాశారు. ఎందుకు రాశారు తెలుసా? గొప్ప పరీక్షకు నిలవైన వాడు యోబు. కాలుతో చేతులతో కురుపులు, వేదన, బాధ, శ్రమ పొందాడు యోబు. ఎన్ని కష్టాలు పొందాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి కష్టం పొందినవాడు ఎవడూ లేడనమాట. అలాంటి యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామంకి ఏం కలిగిందండి? స్తుతి కలిగింది, స్తోత్రం కలిగింది చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలస్ట్రేషన్ చెప్తాను, జాగ్రత్త వినాలి. బ్రదర్ బక్సింగ్ గారు ఒక దినాన్ని షాలేం ప్రార్థనా మందిరంకి వచ్చారు. 1969-70లో జరిగిన సంఘటన. ఒక సేవకుల గుడిలో కూడా పెద్ద దైవజనుడు దీనబాబు గారు, సీనియర్ గార్డ్స్ వాళ్ళ నాన్నగారు చెప్పారు. బాబాల నాన్నగారు, కోడల గారి పాపంది అని ఏం చెప్పారు తెలుసా? అభిషేక్ గారు ఉన్నారు, సుబుద్ధి గారు, వ్యోలా వాళ్ళ తాతగారు చాలా బాగులేదు, కురుపులతో రసి కారుతుంది. వినండి, చూడండి కదా, కురుపులతో రసి కారుతుంది. రసి కారుతున్న సమయంలో వేదన పడుతున్నారు. ఆ సమయంలో నేను తెల్ల కోట్ వేసుకొచ్చాడు. బ్రదర్ సుబుద్ధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం పదని బక్సింగ్ గారు అన్నారట. అదిగో డేవిడ్ అని కూడా అన్నాడు, ఆలకించని చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఆ సమయంలోని బక్సింగ్ గారు తెల్ల కోట్ చూడకుండా సుబుద్ధి గారిని ఇలా కౌగిలించుకున్నాడట. ఎంతో వేదన పడి కౌగిలించుకొని ఈజ్ మై సర్వెంట్, ఈజ్ మై లార్డ్, ఈజ్ మై ఫాదర్, ఈజ్ మై బ్రదర్ అని కౌగిలించుకొని ప్రేమతో ఉన్నాడట. అంటే చూడండి, ఆయన బాగులేనప్పుడు కూడా, సుబుద్ధి అంకుల్ గారు బాగులేనప్పుడు కూడా
బక్సింగర్ కౌగుంటే తెల్ల కోటు, ఆ రష్ కారినా సరే, వేదన పడినా సరే, బాధపడినా సరే ఏమీ మాట్లాడలేదు. చూసారండి, మనమైతే ఏం చేస్తాం? దూరం వెళ్తాం, కుష్టివాడిని దూరం వెళ్తాం, పరిస్థితి వాడికి ఎయిడ్స్ అయితే దూరం, ఇదైతే దూరం అయిపోతాం. కానీ అది నిజంగా వచ్చేస్తుంది. అదైనా వాళ్ళకి దూరంగా ఉండేవారు కాదు, అలా ఉండేది కాదు. వాళ్ళు వెంటనే ఇలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నువ్వు లేస్తావు బ్రదర్, ఐ విల్ ప్రే ఫర్ యూ, నేను ప్రార్థన చేస్తాను అనేవాడు బక్సింగ్ గారు. అభిషేక్ గారు కూడా అలాగే ప్రార్థన చేస్తాం, సుబుద్ధన్న ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండు. వెంటనే లేచాడట 2 వారాలు. తెలుసండి వాళ్ళ తాతగారు. ఇది జరిగిన సత్యం, షాలేంలో జరిగిన సత్యం, అబద్ధాలు ఆటలేదు. పెద్ద దైవజనులు చెప్పిన సత్యం, పెద్ద సేవకులు కూడా చెప్పారు ఆయన. చూసారండి, యోబు జీవితంలో కురుపులు వచ్చినప్పుడు భార్య ఏం చేసిందండి? యోబు ఏమన్నాడు? భార్య ఏం చేసింది? ఇంకేట దేవుడు అంటే మూర్ఖురాలు మాట్లాడుతున్న అన్నాడు. దేవుడిని వదిలేవయ్యా, కొంతమంది భార్యలు ఏం చేస్తారు తెలుసండి? భర్తలకి ఏం చేస్తారు? బ్రేకులు వేస్తారు. ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు కదా, మా సంగతి ఏంటి? వాక్యానికి వెళ్ళిపోతున్నావు కదా, మా సంగతి ఏంటి? పరిస్థితులు మీకు తెలుసు కదా, మా సంగతి ఏంటంటే యెహోవా చూసుకుని అని చెప్పాలి మనం. ఎవరు అనాలండి? అక్కలు అలా చూస్తున్న సీరియస్, నన్ను కొట్టేసేలాగా ఉన్నారు. యెహోవా చూసుకుని అని చెప్పాలి. గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ ఇన్ అస్, గాడ్ ఈజ్ అవర్ అస్. దేవుడు మనతో ఉన్నాడని చెప్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సహించుకుంటాడు, సహనం ఇస్తాడు. నీలో సహనం రావాలని యోబు జీవితంలో చూడండి. యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని భయభక్తులు ఉన్నాడు, చెడుతనం విసర్జించిన వాడు ఉన్నాడు. అతని వంటి వాడు భూలోకములు ఎవరూ లేరు. ఎలీఫజు, జోపరు, బిల్హాదు 3 స్నేహితులు వెంటాడారు, లోకుల్లాగా వెంటాడారు. అయినప్పుడు కూడా యోబు మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు. చూసారండి, గొప్ప పరీక్ష కదా ఇది. చూడండి, చాలామంది బ్రదర్స్ సిస్టర్స్కి నాయన సహించుకొని హాస్పిటల్ ఉంటే ఏడుస్తారు, బయట ఉంటే ఏడుస్తారు, ఎవరైనా చనిపోతే ఏడుస్తారు. పరిస్థితి సహించుకో అంటారు కదండి. ఎందుకు సహించుకోమంటారంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. 1 పేతురు పత్రిక 5:10 అని మాట కనిపిస్తుంది. 1 పేతురు పత్రిక 5:10 మాట కనిపిస్తుంది, చదవండి. 1 Peter chapter 5 తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప అనే దేవుడు కొంచెము కాలం మిమ్మను శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పోషించి పూర్ణులుగా చేస్తాడనమాట. స్థిరపరిచి పూర్ణులుగా చేసి ఏం చేస్తాడని? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎలా చేస్తాడు? పూర్ణంగా చేస్తాడు. యెరూషలేము కాలంలో మందిరం ఏర్పడింది. 2,000 లక్షల కోట్ల రూపాయలు మందిరాన్ని కట్టారు, కానీ మందిరం పడిపోయింది. దేవుడు ఎవరిని ఎలాగ ఏర్పరచుకుంటారో దేవుని చిత్తం అంతే. దట్ ఈస్ ద పోషణ, దట్ ఈస్ ద ఫీడింగ్ విత్ గాడ్. దేవుడు ఏంటంటే సహించుకోడు. ద హోప్లెస్ అయినప్పుడు పేషెన్స్ కావాలని చెప్తారనమాట. ఇక్కడ రాయబడి ఎంత పేషెన్స్ కావాలి. యోబు చూడండి ఎంత పేషెన్స్ కలిగి ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము చూడండి 22వ వచనం ఈ మాట చదివితే చాలా వేదన అవుతుంది అందరికి. కానీ విశ్వాసికి సంతోషం వినాలి. విశ్వాసికి ఏంటండి? సంతోషం. చదవమ్మా. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసిన కూడా చెప్పలేదు. మనమైతే దేవుడు ఎందుకైనా ఉన్నాడు, దేవుడు చూస్తున్నాం, మాకు ఓడిపెట్ట ఖరీదు చేయలేదు బ్రదర్. ఎందుకు బ్రదర్? దేవుడు ఇన్ని శ్రమలా, ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా, ఇన్ని వెనుకలా. ఇట్స్ లైక్ ఎ హోప్ ఆఫ్ గాడ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద హోప్ ఆఫ్ సఫరింగ్. హోప్ ఆఫ్ సఫరింగ్ అంటే శ్రమలు కావాలి క్రైస్తవ జీవితంలో. తర్వాత క్రిస్టియన్ జీవితంలోని ద హోప్ ఆఫ్ సర్వీస్ కావాలి. ద హోప్ ఆఫ్ సఫరింగ్, ద హోప్ ఆఫ్ సర్వీస్ అంటే అర్థం ఏంటి? ఇది శ్రమలు వస్తున్నప్పుడు దేవుని సేవ చేస్తాం. ఈ శ్రమలు లేకపోతే దేవుని సేవ చేయలేం. అందుకే యోబు జీవితంలో యెహోవా ఇచ్చాను, తీసుకుని యెహోవా నామకి ఏం కలిగిందండి? స్తుతి కలిగింది. మన జీవితంలో దేవుడు ఇచ్చాడు. అందుకే పేషెన్స్ కావాలి. మొదటిది ప్రేమ పరీక్ష, రెండవది పోషణ పరీక్ష, మూడవది ఏంటండి? సహన పరీక్ష. మనలో సహించుకోవాలి. 4వ పరీక్ష చెప్పి ముగించేస్తాను ఒక 5 నిమిషాలు. చూడండి, దానియేలు గ్రంథం బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 10 ఎవరైనా చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము మోకాలుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తిరగబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించచ్చు వచ్చాను. చూసారండి, ఇది ప్రార్థనా పరీక్ష. దానియేలు ఎలాగున్నాడు చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి సిస్టర్. తన రాజ్యమంతటి పైన అధిపతుల ఉంటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. చూడండి, ప్రధానులు ముఖ్యమైన దానియేలు.
శాసనం రాసింది ఆయనే, జీవో రాసింది ఆయనే, గవర్నమెంట్ జీవో వచ్చింది ఆయనే, పరిస్థితి వచ్చింది ఆయనే, అన్నీ వచ్చింది ఆయనే. అలాంటి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? దానియేలు చెప్పండి. ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. 3 సార్లు దినమునకు 3 మోకాలుని యెరూషలేము పైగదికి తిట్టి తెప్పు తెరవబడి దేవుని ప్రార్థనించి ఆయన స్తుతించుచు వచ్చారు. మన జీవితంలో కూడా మనం ఏం చేయాలండి? ప్రైట్ చేయాలి. మోర్ ప్రేయర్ ఇస్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ ఇస్ లెస్ పవర్, నో ప్రేయర్ ఇస్ నో పవర్. దట్స్ ద సీజన్ ఆఫ్ ద ప్రేయర్. అంటే మన వెన్నెపోసు ఎలాగైతుందో, బ్యాక్ బోన్ ఎలాగుందో క్రైస్తవ జీవితానికి ఏంటండి? ప్రార్థన అంత గొప్పగా ఉంది. అందుకే ప్రార్థనలో పరీక్ష. ప్రార్థనలో ఏముందండి? పరీక్ష. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నేను సబ్బవరం వెళ్ళాం, డెడికేషన్ అయింది. పాత విషయాలని మేనల్ గారు చెప్పారు. 1981 అండి కూడా దైవజనులు సిడి బెంజమిన్ గారు వచ్చి ఓపెన్ చేశారు. తర్వాత జీటీ బెంజమిన్ గారు వచ్చి ఓపెన్ చేశారు. యాంచోక్ మందిరం. అందరూ వెళ్ళిపోయారు. ఇమానుయేల్ గారు వచ్చారు. మనం ఓపెన్ చేసినప్పుడు చెప్పారు సాక్ష్యం. హర్షలత ఆంటీ, ఆవిడ నర్సెస్ సూపరింటెండెంట్, క్రిస్టియన్ అక్క, పద్మినక్క, వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు సేవ చేసి దేవుని కొరకు మందిరాలు నిలబెట్టి స్థలాలు ఇచ్చారు. 3-5 సెంట్లు దేవుని మందిరానికి స్థలం ఇచ్చింది హర్షలత ఆంటీ గారు. వాళ్ళ పిల్లలు దేవుడు ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఒక ఆవిడ లండన్లో ఉంది, యానిస్, గైనకాలజీ స్పెషలిస్ట్. ఆపరేషన్ చేస్తే 2 లక్షలు తీసుకుంటుంది, దేవుని బిడ్డలో తీసుకోదు. ఇంకోటి పెద్ద అబ్బాయి బుజ్జిగాడు, ఆడెక్కడ ఉంటుంది, అమెరికా పిఏ, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర పిఏ పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు. ఇంకోటి పైలట్ ఇంజనీర్ చిన్నోడు, ఆడు చూస్తే 5 పైలట్లు ఒకసారి నడపగలడు, అంత క్యాపబుల్ పర్సన్. ఆవిడ దేవుని సేవ చేసినప్పుడు మందిరంలో చేపలు ఎత్తేది. వినండి, జాగ్రత్త వినండి. మందిరంలో గ్లాసులు ఉన్నాయి కదా, ఈ గ్లాసులు కడిగేది. మందిరంలో మైకులు ఎత్తేది. అందరూ వెళ్ళిపోయినా నర్సెస్ చూటర్ కాబట్టి పెద్ద నర్సెస్ సూపరింటెండెంట్ అంటే ఆ వ్యాన్ల మీద సొంత డబ్బులతో మందిరాన్ని తెచ్చేది ఆవిడ. అలాంటి వాళ్ళు రక్షణ పొంది మారు మనసు అనేక మందిని మార్చింది. క్రిస్టియన్ అక్క కూడా ఇప్పుడు ఉంది, కర్నూలులో ఉంది ఆవిడ కూడా అంతే. కాలేజీ పిల్లలందరూ కూడా ఫ్రీ బిస్కెట్ అండ్ ఫ్రీ టీ ఇచ్చేదనమాట. నాలాగా తాగేవారు వచ్చేవారు అనమాట. వాక్యం చెప్పించింది, రక్షణ పొందారు. పద్మినాక్ అలా చేసింది. వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, పద్మినాక్ కూడా మన దగ్గరికి వచ్చేది. పద్మినా అంటే ఆవిడ కూడా అంతే. ఫ్రీ బిస్కెట్ అండ్ ఫ్రీ టీ పెందుర్తి గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేది. ఈవినింగ్ 4 నుండి 5 వరకు అయిపోతే 5 నుండి 6 వరకు ప్రార్థన పెట్టేది, అందరికీ కూడా పెట్టేది. అలా రక్షణ పొందారు. చూసారా ఎంత గొప్ప ఆశ్చర్యం. వాళ్ళకి ఏమి లేక, వాళ్ళు భార్యలు లేరా, భర్తలు లేరా, పిల్లలు లేరా, డబ్బు ఖర్చు పెట్టక, చెప్పండి, సేవ చేశారు. మనం చెప్తుంటే సాక్ష్యం గొప్ప ఆశ్చర్యం. మా నాన్నగారు నాకు గుర్తొచ్చింది. 82లో మా నాన్నగారు నన్ను సబ్బవరం తీసుకెళ్ళినప్పుడు 12 అప్పుడు లారీ ఎక్కించి తీసుకొస్తే మా నాన్నగారు నీకు బుద్ధి లేదా, ఇంత సేవతో లారీల మీద పడిపోతే చచ్చిపోతావు కదా, రే దేవుని సేవరది, చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తే, బతికితే ప్రభు దగ్గరికి ఉంటానని. ఇప్పుడులా కాదు, అప్పుడు లారీలకి సేవ చేసేవారు, లారీల మీద వెళ్ళేవారు సేవకి. ఇప్పుడు ఆటోలు, బస్సులు ఏంటండి, కొడితే వచ్చేస్తుంది కారు, వెళితే వచ్చేస్తుంది వ్యాను, అన్నీ వచ్చారు. ఈబర్స్ అన్నీ వచ్చాయి. అప్పుడు అవేవి లేవు. కాలినడక, లారీలెక్కి, ఆటోలెక్కి సేవ చేసి జట్కా బండి మీద సేవ చేశారు. అది చూస్తే నాకు ఆశ్చర్యం అయిపోయింది. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఇంకో బిల్డింగ్ కూడా ఉంది, యాంచోక్ బిల్డింగ్ కూడా అల్లుడు చేస్తున్నాడు, మంచిదే కాదంటలే అని. సేవ, వాళ్ళు విత్తిన విత్తనాలు, వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన సమర్పణ ఇప్పుడు వాళ్ళకు వస్తున్నారు. అర్థమైందన్నమాట. వారు విత్తిన విత్తనాలు, వారు చేసిన ఫలాభివృద్ధి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుని కొరకు ఫలాభివృద్ధి. విజయనగరంలో కూడా అలాగే. వెళ్ళాను యెరూషలేము మందిరంకి. అక్కడ నూతన యెరూషలేము మందిరం, ఇజ్రాయెల్ గారు చిన్న అబ్బాయి నన్ను కోరుని పిలిచాడు. ఆయన రిటైర్ అయినప్పుడు థ్యాంక్స్ మీటింగ్ పెడితే, అన్న నువ్వు తప్పకుండా రావాలని వెళ్తే ఆల్ విషయాలు కూడా చెప్పారు. ఆ గుమలక్ష్మీపురం ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో, మనం వెళ్ళారు కదా మీరు, విశ్వాని మీటింగ్కి వెళ్ళారు. ఆ ఏజెన్సీ ఏరియాలో ఆ టైంలో సేవ చేశారు. రోడ్లు లేని సమయంలో సేవ చేశారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, 8 మంది 9 మంది పిల్లలు శాలేం వచ్చేవారు. దట్ ఈస్ లైక్ ఎ ప్రేయర్, ద టెస్టింగ్ విత్ ప్రేయర్. మనకు కూడా ప్రార్థన చేయాలి. అందుకే చదవండి, మొదటి కొన్ని పత్రిక 10వ అధ్యాయంలోని ఈ మాట చదువుకొని ప్రభు బాల దగ్గరికి వెళ్దాం. 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధం ఒకే పానం చేసిరి. ఏలయనగా తమ్ముని వెంబడించి ఆత్మ సంబంధం బండలో తాగిన, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరండి? క్రీస్తే. తర్వాత చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం, 54, 55 చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54, 55 చదవమ్మా. చదువు. నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిత్యజీవము గలవాడు, అంచెదినము నేను వాళ్ళు లేపుదును. చదవం. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమునైనది. నా శరీరం తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును ఏం చేస్తాడని నిల్చుంటా. దేవుని యందు నిల్చుంటే ఆశీర్వాదం. 4 పరీక్షలు చెప్పాను. ప్రతి మనుషుడు తను తాను పరీక్ష. మొదటిది ప్రేమ పరీక్ష, రెండవది
పోషణ పరీక్ష. మూడవది సహన పరీక్ష. నాలుగవది ప్రార్థనా పరీక్ష. మన ఎలా ఉందో గుర్తెరుగుదాం. చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. చివరికి మాట చదివి ముగించుకుందాం. 1 Corinthians chapter 1 verse 9. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడని? ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ఎడ్డి విలియమ్స్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పాల్ జాకబ్ మామగారు భక్సింగ్ గారితో కలిసి ఎంతో పరిచయం చేశాడు. పంజాబ్ ప్రాంతం అంతా కూడా స్వార్థపై కాన్వకేషన్ జరిగింది. పంజాబ్ వెళ్ళినప్పుడు మేము చూసాం. మంచి కాన్వకేషన్ పెట్టించాడు. దేవుడు పిలిచాడు. కుమారుని సహవాసం అంటే దోషం ఉండకూడదు. సహవాసం వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారు అంటారు కదా. దేవుని సహవాసం ఉంటే దేవుడు నిన్ను ఆశ్రయించి బలపరుస్తాడు. మోకరించని ప్రార్థన చేసుకుందాం.